ఊహించలేదు. అక్కడి నుంచి నేను బయటపడతాను లేదు, నా బిడ్డ బయటకు వస్తాను లేదు అనుకున్నా. వాడు ఎంత ప్రయత్నించినా అది బయటికి రాలేని ఇరుకులో ఇరుక్కుపోయాడు. కానీ ఆ సమయంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే లోపలికి వెళ్ళిపోయాం. మేము చాలా దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాం. బహుశా మేము సజీవ లెక్కలో కూడా ఉండే వాళ్ళని కాదు, నిజంగా చెప్తున్నా. ప్రతి ఒక్కరికి వారి వారి శ్రమ చాలా పెద్దదిగా అనిపిస్తుంది. కానీ మా శ్రమలో మేము చాలా దిగజారిపోయిన స్థితిలో దేవుడు వాక్యం ద్వారా ఒక్కొక్కటి ఎంత బాగా మాట్లాడాడంటే నా బిడ్డను మార్చాడు. మేము ఎంత చెప్పినా వినని నా బిడ్డ హృదయమో దేవుడు మాట్లాడింది. తిరిగి వాళ్ళు ఎవరైతే ద్వారా అయితే శ్రమ వచ్చిందో వాళ్ళు మమ్మల్ని చాలా అసలు కుంగదీశారు. కానీ అదే సమయంలో దేవుడు ఒక పెద్ద భాగం వేసి మమ్మల్ని వాళ్ళకంటే ఎత్తుగా పైకి లేపి చాలా పెద్ద కార్యం చేశారు. నిజంగా చెప్తున్నాను, ఈ కుటుంబంలో మా జీవితంలో ఇంత గొప్ప కార్యం ఇంతవరకు ఏది జరగలేదు. ఆయనకి కోట్ల స్తోత్రములు. నా బిడ్డ సజీవికలో ఉన్నాడంటే అది కేవలం ఆయన మహిమ. తిరిగి ఆయన దేవుని స్తుతిస్తున్నాడు, వాక్యంలో ఎదుగుతున్నాడు. ఆయన జీవితంలో ఆయన భవిష్యత్తులో దేవుని కొంచెం వాడబడాలని, ఆయన సాక్ష్యాన్ని గొప్ప స్థితిలోకి తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను. తిరిగి సంవత్సరం నాకు కూడా ఇచ్చిన వాగ్దానం యెషయా 41:15లో క్రొత్త అయిన నురిపిడి మ్రానుగా నేను చేస్తానని వాగ్దానం ఇచ్చాను. ఈ వాగ్దానం స్టార్టింగ్లో అర్థం కాలేదు, అసలు ఏం చెప్తున్నాడు అర్థం కాలేదు. కానీ రాను నేను ఒక చిన్న పాత్రని, నేను ఎక్కడైతే ఉద్యోగం చేస్తానో అక్కడ చాలా చిన్న పాత్రనే. కానీ నా సీనియర్స్ అందరికంటే నన్ను గొప్ప స్థాయిలో పెట్టినట్టు వాళ్ళందరూ నాకు పని చేసినట్టుగా నన్ను అధికారిగా చేశారు. నేను నిజంగా ఊహించలేదు. దేవా, నువ్వు ఇంత గొప్ప కార్యం ఎలా చేస్తావు, నేను వాళ్ళందరితో పని ఎలా చేయించాలి, నేను వాళ్ళకి అధికారి ఎలా ఉండాలి అనుకో. అందులో నాకు స్కిల్స్ లేవు. ఆ స్కిల్స్ని కూడా నాకు అనుగ్రహించిన దేవునికి కోట్లాది స్తోత్రాలు. తిరిగి ఆంటీకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, బావగారి సేవ పరిచయం బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, నా భర్తని బట్టి, నా బిడ్డని బట్టి, తిరిగి నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయనకి గొప్ప స్తుతి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటున్నాను. ఈ సాక్ష్యం మీ అందరితో పంచుకోవడానికి కేవలం నా ఉద్దేశం ఏంటంటే, నా బిడ్డ ఏదైతే నా జీవితంలో నేను ఇవన్నీ అసలు అవ్వమ్మా, నా జీవితంలో నేను ఊహించినమ్మా, నేను ఇవి టచ్ చేయడం అనుకున్నాడు, అవన్నీ కూడా సైతాన్ని నా జీవితంలోకి తీసుకొచ్చి వాటి నుంచి బయటికి విడుదల ఇచ్చాడు దేవుడు. అది గొప్ప కార్యం. నిజంగా మనం ఊహించుకుంటాం, నా శక్తిని బట్టి, నా సామర్థ్యాన్ని బట్టి నేను ఇది చెయ్యను, నేను అది చేయను అనుకుంటాం. కాదు, దేవుని కార్యమే మన పట్ల జరుగుతుంది. మనల్ని బట్టి మనం గర్వపడాల్సిన అవసరం లేదు. దేవుని మహిమ బట్టి నా బిడ్డ సజీవంలో ఉన్నాను. నా బిడ్డను బట్టి దేవునికి కోట్ల స్తోత్రాలు మరొకసారి చెల్లించుకుంటూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. సహోదరులు వినయసాగర్ సెక్రటరీ గారు, వినయసాగర్ గారు వచ్చి 103వ కీర్తన లేదు సమయం ప్లీజ్ 103వ కీర్తన వాక్యం చదువుతారు. 103వ కీర్తన వాక్యం చదివిన తర్వాత క్వాయర్ వారు తొందరగా వచ్చేసేయాలి. ఒకవేళ మీరు బయట ఉన్నా కూడా త్వరగా పైకి వచ్చేసేయండి. క్వాయర్ వారు ముందుకు వచ్చేసేయండి. అలాగే 103వ కీర్తన అందరికి కొంచెము ఇదే టైంలో, మనం నిలబడిన టైంలోనే కొంచెం ముందుకు జరిగి కూర్చున్నామా, కొంచెం ముందుకు జరిగి నిలబడండి. మీరు కొంచెం లైన్లో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఇంకా వెనకాల ప్లేస్ ఉంటుంది. ఈ సమయంలోనే సరిగ్గా సర్దుకుని కూర్చున్నాం. ఇంకా కూర్చునేది ఉన్నది. ఇప్పుడు ఆరాధన తర్వాత ఏంటది కొత్త సంవత్సరం. సో పాత సంవత్సరానికి వీడుకోలు కలిపి పలికి మరి కొత్త సంవత్సరంలోకి నూతన సంవత్సరం ఆహ్వానం పలుకుతాం కనుక మనం అందరం కూడా సిద్ధంగా ఉంటాం. ఈ సమయంలో సహోదరులు మన వినయసాగర్ బ్రదర్ గారు 103వ కీర్తన వాక్యం చదువుతారు. వారితో పాటు మన అందరం కూడా కలిసి ఏకస్వరంతో అందరం కలిసి వాక్యాన్ని చదువుతాం. వాడు ముందుకు వచ్చేదమ్మా త్వరగా. పరిశుద్ధ గ్రంథం నుండి 103వ కీర్తన, సామ్ 103 మొదటి నుంచి అందరం కలిసి చదువుకుందామండి.
నా ప్రాణమా యెహోవాను సమర్పించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సమర్పించుము. నా ప్రాణమా యెహోవాను సమర్పించుము, ఆయన చేసిన ఉపకారంలో దేని మరొకము. ఆయన నీ దోషములను క్షమించువాడు, నీ సంఘటములను నీకు కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణంను విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవన క్రొత్తదగుచున్నట్లు మేలుతోనూ హృదయంలో తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారికి అందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యం వాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఆయనందు భయభక్తులు గల వారి ఏళ్ళ ఆయన కృప అంత అధికంగా ఉన్నది. పరమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుని జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఏళ్ళ జాలిపడును. మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనం మంచి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొంచున్నాడు. నరుని ఆయన గట్టి వలెనున్నది, అడవి పువ్వు పోయినట్లు వాడు పోయిను. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దానిని ఎరగదు. ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టలను అనుసరించి నడుచుకొని వారి మీద యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగంలో నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనం స్థిరపరిచుచున్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆజ్ఞకు లోబడి ఆయన యెహోవా సైన్యములారా ఆయన చిత్తం నెరవేర్చు. ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నిధించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన ఆయన స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. దేవుడి కొద్ది వాక్యముగానే మన ఆత్మీయ నిమిత్తం దీవించునుగాక. ఆమేన్. అందరం దేవునికి ఒకసారి ప్రైజ్ చూద్దామా? ప్రైజ్ హల్లెలూయా. 25వ సంవత్సరం చివరి సమయంలోకి వచ్చాం. అందుని బట్టి మనందరం పాట ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తూ ఆరాధనలోకి వెళ్దాం. పాట ద్వారా ఆరాధిస్తూ ఆరాధనలోకి వెళ్దాం.
పక్షంగా సమయం మీకు లేదు సహోదరి. కాబట్టి మేరీ ఆరాధన చేస్తూ ఉండగా గడిచిన సంవత్సర కాలం అంతట్లో నీకు నాకు మనకి సంఘానికి కుటుంబానికి దేవుడు చేసిన మేళని జ్ఞాపకం చేసుకుని అందరం ఆరాధించేద్దామండి. మౌనంగా ఉండొద్దు. సో అందరం ఆరాధించేద్దాం. ప్రభు చేసిన మేళని జ్ఞాపకం చేసుకుందాం. నీ పక్షాన నా పక్షాన యాక్సిడెంట్లు అయినప్పుడు బలహీనతలు ఏర్పడినప్పుడు అనారోగ్యాలు వచ్చినప్పుడు అన్ని వేళ జనవరి 1వ తారీఖు నుంచి ఈ దినము వరకు ఈ 12 మాసములు కూడా దేవుడు మనందరి పక్షం సహోదరి ఆరాధించేస్తున్నప్పుడు మనం మౌనంగా మన హృదయాలు ప్రోమరించుకున్నాం. చేయడం ఆరాధించడం నూతన సంవత్సరం చేస్తాం. ప్రభా, ఈ